హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే నా పేరు శ్రీవాణి, మీరు చూస్తుంది వాణికాంత్ అఫీషియల్. ఈ వీడియో వచ్చేసరికి కేపీహెచ్పిలోని రైతు బజార్ అండి. ఇందులో కొత్తగా ఏముంది నువ్వు చూస్తున్నావు అనుకోవచ్చు. కొత్తగా అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఇదేం కొత్త కాదు, విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఇది కొత్తే. ఎందుకంటే ఇక్కడ రైతులు సొంతంగా పండించి ఇక్కడికి వచ్చి అమ్ముకుంటూ ఉంటారు. సో అందుకని ఇది కొత్తే. మనకి కూరగాయలు రీజనబుల్ రేట్లలో దొరికే కొన్ని ప్లేసెస్లో హైదరాబాద్లో కేపీహెచ్పి రైతు బజార్ ఒకటి, బాలానగర్ ఒకటి, బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ ఒకటి. ఇందులో అయితే ఫ్రెష్గా రైతుల నుంచి వచ్చే కూరగాయలే ఉంటాయి. కంపేర్ టు బయట స్ట్రీట్ మార్కెట్స్ అండ్ సూపర్ మార్కెట్స్లో పోల్చుకుంటే అయితే కూరగాయలు చాలా తక్కువ రేట్లకు దొరుకుతాయి. రైతు బజార్లో కూడా రైతులే ఉంటారని లేదు, కొంతమంది దళారులు కూడా రైతుల దగ్గర నుంచి కొనుక్కొని వాళ్ళు కూడా స్టాల్స్ పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు. రైతు బజార్ నుంచి కూరగాయలు తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, అవన్నీ కలిపి మళ్ళీ దేనికి దానికి సెగ్రిగేట్ చేసుకోవడం ఇంకొక ఎత్తు. నాకైతే ఇది ఒక పెద్ద తలనొప్పే, ఒక పెద్ద టాస్కే అనుకోవచ్చు. మామూలుగా అయితే కొన్నిసార్లు నేను లగేజ్ కవర్స్ కూడా మార్కెట్కి తీసుకెళ్తూ ఉంటాను. ఏ కూరగాయలు ఆ కూరగాయలు వేసేసుకొని అన్నీ ఒక సంచిలో పెట్టుకొని తీసుకొచ్చి ఒకేసారి ఫ్రిడ్జ్లో వేసుకోవచ్చు. బట్ నిన్న నేనైతే తీసుకెళ్ళడం మర్చిపోయాను. ఇక్కడైతే నేను టమాటాలు అనేది అంతకుముందు ఇంట్లో ఉన్నాయి, సో అవి కూడా అందులో వేసేసి దేనికి దానికి తీసేసుకుంటాను. పచ్చిమిరపకాయలు ఇవంటే తొడయలు తీసుకోవడం పెట్టుకోవడం వల్ల అవి ఎక్కువ రోజులు ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. ఇక్కడైతే నేను అదే పని చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు తొడయలు మొత్తం తీసేసి ఒక కవర్లో వేసుకుంటున్నాను. దీనివల్ల నాకు ఎక్కువ రోజులు వస్తాయి. నేను రైతు బజార్కి వెళ్ళొచ్చిన ప్రతిసారి దొండకాయ బెండకాయ ఉంటే ఫస్ట్ వండేది బెండకాయ, తర్వాత నెక్స్ట్ డే దొండకాయ వండుతాను. ఎందుకంటే బెండకాయలు ముదిరిపోతే దొండకాయలు అనేవి పండిపోతూ ఉంటాయి. మనం చూడం కదా దొండకాయలు పండినాయా గట్టిగా ఉన్నాయా ఇవన్నీ తెలియదు కాబట్టి. సో దొండకాయ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా వండడానికి. ఇంక ఈ క్యారెట్స్ వచ్చేసి నార్మల్గానే నేను ఆ ఫ్రిడ్జ్ బాక్సెస్లోనే పెట్టేస్తాను. ఇవి మ్యాక్సిమం వంటకి తక్కువ, జ్యూసెస్కి వాటికి ఎక్కువగా వాడుతూ ఉంటాను. రైతు బజార్కి వెళ్ళిన ప్రతిసారి నేను 2 ఐటమ్స్ వెజిటేబుల్తో పాటు స్వీట్ కార్న్ ఒకటి, పల్లీలు ఒకటి తెచ్చుకుంటూ ఉంటాను. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కిందకు వాడతాను. ఈ పల్లీలు వచ్చేసరికి ఆ కవర్లోనే ఉంటే అలా బూజు పట్టేస్తాయి కాబట్టి నేను చిల్లులు గిన్నె అంటారు కదా అందులో పోసి బయట పెట్టేస్తాను. సో దానివల్ల ఏ కాయలకి ఏమీ కాకుండా ఉంటుంది. సో అందుకని నేను ఆ చిల్లుల గిన్నెలోనే పోసేస్తాను. మనమైతే రైతు బజార్లో కొనటం వల్ల రైతుల కష్టానికి ఒక రూపాయి కనిపించిన వాళ్ళమైతే అవుతాము. అందరినీ నేను రైతు బజార్లో కొనమని చెప్పను. మ్యాక్సిమం మనం రైతు బజార్లో కొంటాము, రైతుల వాళ్ళ దగ్గర కొనడం వల్ల కొంచెం వాళ్ళకి మనం సహాయపడిన వాళ్ళం అవుతాము. ఈ కాలంలో పిల్లలకైతే రైతుల వాల్యూ, రైతులు ఎలా పండిస్తున్నారు అనేది అయితే తెలియకపోవచ్చు. బట్ మనం కూడా ఒక ఫార్మర్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మనం మళ్ళీ ఎలా ఉండేవాళ్ళం అనేది మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఇక్కడ నేనైతే కొత్తిమీర తీసుకొచ్చాను మా బజార్ నుంచి. సో అది నేను ఎప్పుడు తీసుకొచ్చినా ఇట్లానే కాడల వరకు కట్ చేసి ఒక డేట్స్ బాక్స్ అట్లా ఇంట్లో ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా అందులో కింద పైన టిష్యూ పేపర్ వేసేసి అందులో పెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో నేనైతే అలానే చేస్తాను. ఇగో ఇలా కింద ఒక టిష్యూ, మధ్యలో కొత్తిమీర పెట్టేసేసి పైన ఒక టిష్యూ పెట్టేసి ఎయిర్ కంటైనర్ టైప్లో నేనైతే ఇలా యూస్ చేస్తాను. నాకైతే 1 వీక్ ఆర్ 2 వీక్స్ అట్లా పాడవకుండా ఉంటుంది.
ఇంక ఈ ములక్కాయల దగ్గరికి వస్తే ఈ ములక్కాయలు మొత్తం మళ్ళీ ఫ్రిడ్జ్లో పట్టావు కదా, సో ఇవి కూడా నేను చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసుకొని కట్ చేసి ఒక కవర్లో కానీ ఏదైనా బాక్సెస్లో కానీ వేసుకొని పెట్టుకుంటాను. ఇవి కూడా అంతే, ఒక 1 వీక్ వరకు పాడవకుండా ఉంటాయి. ఇగో ఇలా అన్నీ కట్ చేసేసుకొని ఒక కవర్లో వేసేసుకొని పెట్టుకుంటాను. నాకు కావాల్సినప్పుడు యూస్ చేసుకుంటా. మ్యాక్సిమం నేను ఇలానే ప్రత్యేకంగా బాక్స్లు ఏమి నా దగ్గర లేవు, సో నేను ఇలా కవర్లో పెట్టేసుకుంటాను. నాకు కావాల్సినప్పుడు యూస్ చేసుకుంటాను. ఈ పాలకూర అంటారు, ఈ పాలకూర కూడా కొన్ని సార్లు కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకుంటా, కొన్నిసార్లు అంతే కవర్లో పెట్టేసుకుంటా. రేపు అలా నెక్స్ట్ డే వండుకోవాలి అనుకుంటే అలా కవర్లోనే పెట్టేసుకుంటాను. ఇంక ఇది వచ్చేసరికి చుక్కకూర. ఇంకా ఈరోజు కర్రీకి ఇంకా అదే వాడుకుంటున్నాను కాబట్టి అదేం ప్రత్యేకంగా ఏం పెట్టట్లేదు, పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదే నేను తీసుకొచ్చిన రైతు బజార్లోని కూరగాయలు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.